ఆదిత్యాదిమత్యధికరణం. ఇక్కడ దృష్టాంత సంగతి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి ఉద్గీత ఉపాసనలు ఈ అధికరణానికి విషయము. ఆదిత్యంలో ఉద్గీత దృష్టి చెయ్యాలా, ఉద్గీతలో ఆదిత్య దృష్టి చెయ్యాలా, అది వాడి ప్రశ్న. ఈ రెండిట్లో ఏది ఉత్కృష్టమో ఏది నికృష్టం? పూర్వపక్షి అంటాడు, ఈ ఆదిత్యము ఉద్గీత ఓంకారం అనుకోండి, లేకపోతే ఇవి రెండు కూడా బ్రహ్మ నుంచే పుట్టాయి కనుక రెండు వేరు కాదు అంటాడు. అతః ఈ రెండిట్లో ఉత్కర్ష అపకర్ష భావం ఏది లేదు, అందుకని అలాగైనా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు అంటాడు. అంటే సిద్ధాంతం అంటాడు, ఆదిత్యాది దృష్టితో ఉద్గీత అంగాల్ని సంస్కారం చేస్తాం కనుక దానికి అతిశయం వస్తుంది. అందుకని ఉద్గీత కర్మాంగము కర్మ ద్వారా ఫలితం కావాలి. అందుకని ఉద్గీతాది అంగములలో, ఉద్గీత 5 అంగాలని చెప్పాం కదా, 5 ఒక్కొక్క చోట 7 చెప్పారు. ఈ అంగాల్లో ఆదిత్య దృష్టి ఉంచుకోవాలి నాయన. ఉద్గీతలో ఆదిత్య దృష్టి, అంతేకాని ఆదిత్యంలో ఉద్గీత దృష్టి కాదు. ఆదిత్యాదౌ అంగదృష్టిర్ అంగే రవ్యాది ధీరుత. ఆదిత్యునిలో ఉద్గీత దృష్ట్యా లేకపోతే ఉద్గీత అంగములలో ఆదిత్య దృష్ట్యా ఉత అని చెప్పినప్పుడు నా ఉత్కర్షే బ్రహ్మజత్వేన ద్వయోహో తేన ఐచ్ఛికీ మతి. ఈ రెండు బ్రహ్మ నుంచి పుట్టాకన ఆదిత్యుడు ఉద్గీత, వీంట్లో ఏమీ ఉత్కర్షము అపకర్షము లేదు, నీకు ఎలా కావాలంటే అలా చేసుకుంటాడు. అంటే ఆదిత్యాది ధియా అంగానాం సంస్కారే కర్మణి ఫలే. ఇప్పుడు ఆదిత్యాది దృష్టితో ఈ ఉద్గీత అంగాల్ని కనుక సంస్కారం చేసినట్టయితే, ఉపాసన చేసినట్టయితే మనకి కర్మఫలం లభిస్తుంది నాయన. అందుకని యుజ్యతే అతిశయ తస్మాత్ అంగేషు అర్కాది దృష్టి. ఉద్గీత అంగములలో ఆదిత్య దృష్టి ఉంచుకోవాలి. వాడు విపరీతం, ఆదిత్యంలో ఉద్గీత దృష్టి అంటాడు. అంటే ఈయనేమిటంటాడు, ఉద్గీత అంగాలలో ఆదిత్య దృష్టి సిద్ధాంతం. అది కర్మాంగ ఉద్గీతాదిషు ఆదిత్యాది దృష్టిరేవ కర్తవ్య. కర్మకు అంగము ఉద్గీతం. కర్మ ఏమిటి? అక్కడ మనం చాందోగ్యంలో చెప్పుకున్నది ఏమిటి? ఉద్గీతకి 5 అంగాలు ఉన్నాయి. ఆ 5 అంగాల్లో ఓంకారం ఒకటి. ఈ ఓంకారాన్ని ప్రాణదృష్టితో ఉపాసన చేసినట్లయితే వాళ్ళు గెలిచారు, దేవతలు గెలిచారు. అందుకని అక్కడ కూడా అంగములలో ప్రాణదృష్టి, అదేవిధంగా ఇక్కడ అంగములలో ఆదిత్య దృష్టి. ఎందుకని అపూర్వ సన్నికర్షాద్ ఆదిత్యాది దృష్ట్యా సంస్క్రియమాణేషు ఉద్గీతాదిషు కర్మ సమృద్ధి. ఇవి కర్మాంగ ఉపాసనలు కనుక కర్మ ఫలితం ఎక్కువ అవుతుంది నీకు. ఎందుకని అపూర్వ సన్నికర్షాత్, సన్నికర్షం అంటే దగ్గర, అపూర్వం చాలా దగ్గరగా ఉంది కనుక ఆదిత్యాది దృష్ట్యా, ఆదిత్యుని దృష్టితో ఈ ఉద్గీతంగాన్ని సంస్కారం చేసినప్పుడు మనకి కర్మ ఫలితం ఎక్కువ వస్తుంది నాయన. యదేవ విద్యా కరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ వీర్యోత్తరం భవతి. చాంద్రోగ్యంలో చెప్పారు, యదేవ విద్యా కరోతి శ్రద్ధయా ఉపనిషద. ఒకటి విద్య అంటే నువ్వు ఏ కర్మ చేస్తున్నావో, ఎవడికి చేస్తున్నావో, ఈ ఆహుతి ఏ దేవతకి ఇస్తున్నావో
ఆ దేవత చింతన చేసి ఆ దేవతకు నువ్వు ఆహుతి, అప్పుడు దాని ఫలితం ఎక్కువ కదా. అలా కాకుండా ఊరికనే పండితుడు చెప్పాడు నువ్వు వేస్తున్నావు. విద్యయ, శ్రద్ధయ, ఆ దేవత మీద శ్రద్ధ, ఉపనిషద అంటే బ్రహ్మజ్ఞానంతో, తదేవ వీర్యవర్తనం భవతి ఇది శుద్ధిర్విద్యాయా కర్మశుద్ధి హేతుత్వం దర్శయతి. ఈ ఉపాసన ఏ ఉపాసన, ఏ దేవతకి నువ్వు ఆహుతిస్తున్నావో ఆ దేవత చింతన చేసి నువ్వు ఆహుతి వేసినప్పుడు నీకు ఫలితం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వాడంటాడు ఈ ఉద్గీత ఆదిత్యము ఈ రెండు కూడా పరమాత్మ నుంచి పుట్టా కనుక ఉద్గీత దృష్టిలో ఆదిత్యుని ఉపాసన చేస్తే ఏమిటయింది అంటే దానికి కూడా ఫలితం వస్తుంది కదా అంటే అది సరికాదు నాయన. ఇప్పుడు ఉద్గీత అన్నది కర్మాంగం, ఉద్గీత అన్నది కర్మాంగము. అదేమిటి? అది జడం. నువ్వు ఉద్గీత దృష్టితో ఆదిత్యుని చేస్తే ఈ ఉద్గీతలో ఉన్నటువంటి కర్మత్వం పోదు, అది నీకు ఫలితం ఎలాగిస్తుంది? కర్మ జడం కదా, అందుకని అది ఫలితాన్ని ఇవ్వదు. అందుకని ఉద్గీతాదులందు ఉద్గీత అవయములందు ఆదిత్య దృష్టి ఉంచితే ఆదిత్యుడు దేవత కనుక నీకు ఫలితాన్ని ఇస్తాడు కదా. తర్వాత ఈ ఆదిత్యుడు సన్నిహితుడు దేనికి? ఫలం ఇవ్వడానికి. అందుకని ఈ ఆదిత్యుని ద్వారా నీకు ఈ ఉద్గీతలో ఆదిత్య దృష్టిని చేస్తే అది ఉత్కర్షం అవుతుంది, నీకు ఆదిత్యుడు ఫలితాన్ని ఇస్తాడు. ఉద్గీత దృష్టితో ఆదిత్యుని చేస్తే ఉద్గీతలో కర్మత్వం పోదు, అది నీకు ఫలితాన్ని ఇవ్వలేదు. అది ఆదిత్య దృష్టి. ఇది అయిపోయిందా? ఇదే కదా ఇప్పుడు ఇంతవరకు చెప్పింది. అధికరణ చెప్పలేదు, నేను సూత్రమే చెప్పేశాను. ఇది అది కాదు, ఇది పంచమాధికరణమా? ఓహో, అది మన టీకా చెప్పుకోలేదు, తెనుగా సూత్రం చెప్పేశాను అనమాట. ఆదిత్యాది మధ్య చాంగే ఉపపత్తే, ఆదిత్యాది మధ్య చాంగ ఉపపత్తే, ఆదిత్యాది మధ్య చాంగ ఉపపత్తే, ఆదిత్యాది మతయ చ అంగే ఉపపత్తే, ఉద్గీతాది అంగే ఆదిత్యాది దృష్టి ఉపపత్తే అది యుక్తి సంగతము. ఎందుకంటే సయా సా ఏవ అసౌ తపతి తం ఉద్గీతం ఉపాసీత అని చాందోగ్యోపనిషత్తులో వచ్చింది. ఇత్యత్ర ఆదిత్య దేవతాం ప్రతీకం కృత్వా కర్మాంగభూత ఉద్గీత దృష్టిం కర్తవ్య. ఆదిత్యాన్ని ప్రతీక అనుకో, దానిలో ఉద్గీత దృష్టి చేసుకుంటాడు ఎవడో పూర్వపక్షం. విపర్యేణ వా కర్మాంగం ఆదిత్య దృష్టి, లేకపోతే ఉద్గీతలు ఆదిత్య దృష్టి చేసుకో, ఏదైనా పర్వాలేదు. ఆదిత్య ఉద్గీతలు ఉభయో బ్రహ్మకార్యత్వైన రెండు కూడా బ్రహ్మ నుంచి పుట్టాయి కనుక పూర్వ అధికరణలోని ఉత్కర్ష న్యాయం చెప్పావే, అది ఇక్కడ పనిచేయదు అంటాడు. నికృష్టంలో ఉత్కర్ష దృష్టి అని చెప్పావు కదా ప్రతీకంలో, అది ఇక్కడ పనిచేయదు అంటాడు. అలాంటి నియమం లేదంటాడు. ఇది ప్రాప్తే బ్రహ్మ ఆదిత్య దృష్ట్యా కర్మాంగం సంస్కర్తవ్యం. ఆదిత్య దృష్టితో ఉద్గీత కర్మ అంగాలని సంస్కృతం అంటే శుద్ధి చేయాలి. తథా సతి దృష్టిభి సంస్కృతస్య కర్మణ ఫలాతిశయ సంభవాత్. ఈ విధమైన దృష్టితో ఆ కర్మ అంగాన్ని సంస్కృతం కనుక చేసినట్లయితే నీకు ఫలితం ఎక్కువ వస్తుంది. విపర్యేతో కర్మాంగ
కర్మాంగైరాదిత్యాది దేవతాయాం సంస్కృతయాం కిం తవ ఫలిష్యతి. ఎందుకంటే కర్మాంగములు జడములు, ఆ కర్మాంగాల దృష్టి నువ్వు ఆదిత్యుడిలో పెడితే నీకే ఫలితం వస్తుంది? ఏ ఫలితము రాదు. ఇక్కడ కర్మాంగము జడము, ఆదిత్యుడు చైతన్యము, దేవత, వాడు ఫలితాన్ని ఇస్తాడు. నహి అక్రియాత్మిక దేవత ఫలస్య సాధనం భవతి. నువ్వు ఏమీ క్రియ చేయకుండా ఆ దేవత నీకు ఫలితం ఇస్తుంది అన్నది కల్లో మాట. అన్యథా దేవతాయా సాధారణత్వేన యజమాన అయజమానయో ఫలసామ్య ప్రసంగాత్. చూడండి, లేకపోతే దేవత సాధారణం కనుక యజమానికి కానీ యజమానికి అందరికీ ఫలితం ఇవ్వాలి కదా, అలా ఎవడు. తస్మాత్ అంగేషు ఆదిత్యాది దృష్టి కర్తవ్య. అంగములలోనే ఆదిత్య దృష్టి చేసి తీరాలి నాయన. ఈ అంగములలో ఆదిత్య దృష్టి, ఆదిత్య దృష్టి అంగములలో కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఆసీనాధికరణము. ఆసీనాధికరణము 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 ఆసీనాధికరణము